తెలుగు సినీ పరిశ్రమలో ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో వెలసిన దేవుడు. మహోన్నత అభినయ ప్రమాణాల మహానటుడు. మంచిని పెంచిన మనిషిగా, మమతను పెంచిన నేతగా చరిత్ర సృష్టించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 or I'm in the hands of law. Anything happens, it's not my flaw. వెండితెర వేల్పు నందమూరి తారక రామారావు గారు 4.5 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్రసీమను శాసించారు. ఆబాల గోపాలం ఆయన్ని నటుడిగా ఆదరించడమే కాదు, కలియుగ దైవంగా పూజించారు. 1923 మే 28 సోమవారం స్వాతి నక్షత్రాన నందమూరి తారక రామారావు గారు జన్మించారు. నిమ్మకూరులో బడి చదువులు ముగించుకొని పై చదువుల కోసం విజయవాడ వెళ్ళి అక్కడ మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఇంటర్ చదువుతున్న టైంలోనే తన మరదలు బసవ తారకంతో ఎన్టీఆర్ గారికి వివాహం జరిగింది. ఇదేమో అల్లరు కాదు. ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వస్తుందో తెలియని పసిపాపవా? మీ నాన్నగారికి తెలిస్తే జంట ముచ్చటగా ఉందని పెళ్లి చేస్తారు. బావా ఒళ్ళమ్మి దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, ఒళ్ళమ్మి దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, దిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. దిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, దిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, దిక్కరేగి తిమ్మిరెక్కి పిల్లగాలి చిచ్చురేపి రెచ్చగొట్టిందా, కొత్త పిచ్చి పట్టిందా. దిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. పెళ్ళైన తర్వాత చదువు ఆపేసి వ్యవసాయంలో వాళ్ళ నాన్నగారికి చేయూతగా ఉంటూ హోటల్స్కి సైకిల్ మీద పాలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు ఎన్టీఆర్. ఆపేసిన చదువును మళ్ళీ కంటిన్యూ చేయాలి అనిపించింది ఆయనకి. ఇంతలో విశ్వనాథ్ సత్యం గారు తను ప్రదర్శించే రాచములు అనే నాటికలో ఓ పాత్రను ఎన్టీఆర్ని పోషించమని అడిగారు. అది నాగమ్మ అనే లేడీ పాత్ర. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ మీసాలు తీసేయాల్సి వచ్చింది. అప్పుడు తెలుగువాడికి మీసాలే అందం, మీసాలే పౌరుషం, ఎట్టి పరిస్థితుల్లో మీసం తీసే ఛాన్సే లేదని ఖచ్చితంగా చెప్పేశారు ఎన్టీఆర్. దాంతో మీసాలతోనే లేడీ క్యారెక్టర్ వేయించాల్సి వచ్చింది విశ్వనాథ్ సత్యం గారికి. అలా ఎన్టీఆర్ నాటక రంగం మొదలైంది. ఉన్నాడు మాలిని ఉన్నాడు, కన్నుగారని కంటకావరంబున ఈ దురహంకార దుర్విదగ్ధులు నీ కొరసిన పరాభవమునకు ప్రతీకారం వరప్ప ఈ భీమసేనుడున్నాడు. సభాసదులారా, ఇదే నా ప్రతిజ్ఞ వినుడు. పంచభూతములారా, మీరు వినుడు. గురువృద్ధ బాంధవులనేకులు చూచుచుండన్, మదోధురుడై ద్రౌపది నిట్టు చేసిన కలున్ దుశ్శాసను లోకభీకరలీలను వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నా సాధించు నుగ్రాకృతి. మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తూ ఇంటర్ పూర్తి చేసి BA కోసం గుంటూరు వెళ్లారు ఎన్టీఆర్. అక్కడ నటుడు జగ్గయ్య ఆయనకు పరిచయం అయ్యారు. ఇద్దరూ కలిసి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఎన్నో అద్భుతమైన నాటకాలు వేశారు. ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. ఎన్టీఆర్ నాటకాలు చూసి ఆయనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ చదువును మధ్యలో ఆపేయడం మంచిది కాదని ఆ ఆఫర్స్ని తిరస్కరించి చదువును పూర్తి చేశారు ఎన్టీఆర్.
తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే 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 నెలరాజని రూపు తెలిసిందిలే ఏముందిలే ఇప్పుడేముందిలే ఏముందిలే ఇప్పుడేముందిలే మురిపించు కాలము ముందుందిలే నీ ముందుందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ గారికి చెన్నైలో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. దానికోసం ఆయన చెన్నై వెళ్ళి మేకప్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ అవకాశం కాస్త చేజారిపోయింది. తిరిగి గుంటూరు వచ్చి నెలకు 190 రూపాయల జీతానికి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. భార్య, కొడుకు, ఓ చిన్న ఉద్యోగం, ఇలా హ్యాపీగా జీవితం సాగిపోతున్న టైంలో ఎన్టీఆర్ గారికి చెన్నై నుంచి మరో సినిమా ఆఫర్ వచ్చింది. వెళ్ళాలా వద్దా అనే సంకోచం, సంసారాన్ని వదిలి వెళ్ళిపోతే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. మళ్ళీ ముందు జరిగిన సంఘటనే పునరావృతమైతే అమ్మో అలాంటి టైంలో ఏం చేయాలి అనే ఆలోచన. కానీ తెగించందే ఏదీ జరగదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నై వెళ్ళారు ఎన్టీఆర్. చెన్నై వెళ్ళగానే అక్కడ బిఏ సుబ్బారావు గారు పల్లెటూరి పిల్ల అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ దానికంటే ముందు ఎల్వి ప్రసాద్ గారి మన దేశం సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది ఎన్టీఆర్ గారికి. కష్టపడి కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ అయ్యాను సార్ అనేది ఆయన మొదటి డైలాగ్. అలా మన దేశం సినిమాతో ఆయన సినీ కెరియర్ మొదలైంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గడుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. ఎన్టీఆర్ హీరోగా పల్లెటూరి పిల్ల సినిమా షూటింగ్ మొదలైంది. ఫైటింగ్స్లో డూప్ వద్దు, స్వయంగా నేనే ఫైట్స్ చేస్తాను అని పట్టుబట్టారట ఎన్టీఆర్. ఫైట్స్లో ఆయన చెయ్యి విరిగింది. దాంతో షూటింగ్ కొంచెం లేట్ అయింది. కానీ సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత విజయ వారు ఎన్టీఆర్ హీరోగా వరుసగా పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మల్లీశ్వరి వంటి చిత్రాలు నిర్మించారు. అన్నీ సూపర్ హిట్. దాంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు మహానటుడు ఎన్టీఆర్ గారికి. ఆగండి, అందరికీ ఇస్తాను. అడ్డంపకుడు, జాగ్రత్త, నేను వచ్చేదాకా.
భూతపడా మేము యాకే ముళ్ళు కావాలి. హుకుం కాకి రాఖీ కుకే మాణిక్యాలు కావాలి. దాగికుకే మొదటితో బలహాలు కావాలి. అందులో ఏముందిరా డింబక, అంతా మా మంత్రశక్తిలో ఉందిరా. తెలుసుకున్నానురా నీ మనసులోని మర్మమంతా. ప్రేమించావు కదరా ఉజ్జయిని రాజకుమారిని. భవనాలు, పల్లకీలు, పరివారాలు తెస్తే కూతుర్నిస్తానన్నాడు కదరా రాజు. అవును, సన్మార్గుడివిరా డింబక. సన్మార్గులకు సహాయపడటం మా వ్రతమురా. నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను, సాహసం చేయగలవురా? మీరేం చేయమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. భలే డింబక భలే. జయ పాతాళ భైరవి. పదరా. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమౌనో ఎని కుమిలే తల్లిని కుములుమని. ప్రేమ కోసమై ఒలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఎన్టీఆర్ కెరియర్లోనూ ఎత్తుపల్లాలు జయాపజయాలు ఉన్నాయి. కానీ ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఆయన కృంగిపోలేదు. మరింత పట్టుదలతో ముందడుగు వేశారు. ఆయన క్రమశిక్షణకు పెట్టింది పేరు. అందుకే సినీ కళామ తల్లికి ఆయన ముద్దుబిడ్డ అయ్యారు. కార్లలో తిరిగిన, కాలినడకన తిరిగిన రోజులను మరిచిపోలేని మహామనిషి ఎన్టీఆర్. భారతి, తమ్ముడి మీది మమకారం తండ్రి మీదున్న భయాన్ని పోగొట్టిందా? ఈ కసాయి తండ్రి బెయిల్ ఇవ్వకపోతే కటకటాల మధ్య నుండి కన్న కొడుకును బయటికి తెచ్చుకున్న త్యాగమూర్తమా నీ తల్లి. వెళ్ళి హారతి పట్టు. నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి అది చెలియలి కట్ట. అది దాటి నువ్వు ఇంటి లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇదే సిద్ధాంతాన్ని అందరికీ ఆచరణలో పెడితే అసెంబ్లీలో సభ్యులు తగ్గిపోతారు, పార్లమెంటులో మెంబర్స్ తగ్గిపోతారు. నా కుటుంబమే గొప్ప అసెంబ్లీ, పవిత్రమైన పార్లమెంట్. అయితే ఇంట్లో స్పీకర్ తప్ప సభ్యులు ఎవరూ మిగిలిండరు. ఒక నిజాయితీ పరుడి కడుపున పుట్టి 10 మందిలో స్మగ్లర్ గా నువ్వు అరెస్ట్ అయితే స్మగ్లర్ శివాజీ అరెస్ట్ అని రాయలేదురా. స్మగ్లర్ శివాజీ, సన్ ఆఫ్ ది రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్. పరమ వీర చక్ర కడుపున పుట్టిన పరమ నీచుడని హెడ్డింగులు పెట్టారా. పేపర్లో రాయబడ్డ వాళ్ళ చరిత్రలు అడగాలంటే కడగాలంటే చాలా హిస్టరీ ఉంది నాన్నగారు. దేశంలో పేదవాళ్ల సొమ్ము దోచుకెళ్లి విదేశాల్లో దాచుకున్న పెద్ద మనుషులు వీళ్ళు అని పేపర్లో ప్రకటించాయి. దానికి ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలేం చేశారు?
షేర్ మార్కెట్ల కుంభకోణాలు, సో మెనీ మినిస్టర్స్ అండ్ బిగ్ షాట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని ప్రతి పేపర్లోనూ కలర్ ఫోటోలతో సహా ప్రకటించారు. ఆ మంత్రులు కుర్చీలోనే కూర్చున్నారు, తిరగబడాల్సిన పెద్ద ప్రజలు పురిగడుసుల్లోనే మగ్గిపోతున్నారు. ప్రజలు తిరుగుబాటు చేయకపోవచ్చు, కానీ నా అంతరాత్మ నీ మీద తిరుగుబాటు చేసిందిరా. దేశ రక్షణ కోసం ఈ దేహానికి ఎన్నో గాయాలు తగిలాయి, దేనికి భయపడలేదురా. కానీ ఈనాడు నువ్వు చేసిన పౌరాణికాలు, సాంఘికాలు, జానపద చిత్రాలు ఇలా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు విలన్ ఇమేజ్ కాకుండా హీరోయిజాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ప్రపంచంలోనే నాయక, ప్రతినాయక పాత్రలు చేసి మెప్పించిన ఒకే ఒక వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్. చాతుర్లక్ష్యం చ విధీనా రావణేన సురక్షితం, రావణేన సురక్షితం. దిక్కుమాలిన దిక్పాలకులను దానవ సామ్రాట్ పాదాల మీద పాడత్రోయండి. టెక్కులమారి టక్కులారి తలుతలలతో తైతెక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలశం హరించారు కదూ. కామధేనువును కల్పతరువును ఆకట్టుకొని మాకు సున్నా చుట్టారు కదూ. ఆ మోసానికి పడవనుభవించండి. ఇన్నాళ్ళు మీ పాలైన ఆనందం, అధికారం ఇక మా పాలు. దానవ వీరులారా, వీరిని చీకటి చెరువు వేయండి. అన్నపానాలు లేకుండా ఆకలి దప్పులతో మార్చండి. వెళ్ళండి. అమర పక్షపాతి ఆ విష్ణువే అడ్డుపడి రక్షిస్తాడేమో నేను చూస్తాను. అంత ధైర్యమే ఉంటే కంటపడకుండా ఆడిదాని వలె ఎందుకు తాగుతాడగ్రజ? అస్తు సోదరా, అస్తు. నటుడిగా, రైటర్గా, దర్శకుడిగా, నిర్మాతగా, ప్రజా నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గడించిన ఖ్యాతి అజరామరం. ప్రతి తెలుగోడి హృదయంలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అమరజీవిగా వెలుగొందుతున్నారు. నమస్కారం, నమస్కారం. ఈ ఉద్యమం ఒక మనిషి కోసం, ఒక వ్యక్తి కోసం మొదలుపెట్టింది కాదు. ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, పదవుల నుంచి దింపడం కోసం మొదలుపెట్టింది కాదు. భరతమాత కన్న బిడ్డగా ఆ తల్లి కన్నీళ్లు చూడలేక ప్రారంభించాను. ఇన్నాళ్ళు సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆయుధాలను ధరించి శత్రువులను మన సరిహద్దులు దాటి రాకుండా కాపాడాను. ఆ ఆనందంతో, ఆ తృప్తితో తిరిగి వస్తే ఇక్కడికి వచ్చాక తెలిసింది, దేశం లోపల కాకి బట్టల దొంగలున్నారని, నల్లకోటు దొంగలున్నారని, రాజకీయపు దొంగలున్నారని, చూస్తూ ఊరుకుంటే అమ్మనే అమ్మేస్తారని, పాలు దాగిన రొమ్మునే కుమ్మేస్తారని, నమ్మిన పేద జనం ముఖాన ఉమ్మేస్తారని. అందుకే ఈ ఉద్యమం, అందుకే ఈ ఆరాటం, అందుకే ఈ పోరాటం. ఒక వ్యక్తి కోసం ఇంత చెయ్యాలా అని మీరు అడగచ్చు. అతను వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధి. అతను వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ఆశతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధి. ఆ ప్రతినిధి దొంగలకు స్నేహితుడని, రౌడీలకు కేడీలకు ఆప్తుడని, గుండాలకు మిత్రుడని, చట్టానికి న్యాయానికి శత్రువని తెలిసి ఊరుకుంటే ఏమవుతుంది? భర్తమాత భగ్గుమంటుంది. ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాలతో సంపాదించి పెట్టిన సంస్కృతిని, స్వాతంత్ర్యాన్ని జ్ఞానేశ్వరరావు లాంటి నీచులు స్వార్థపరత్వంతో దిగమింగేస్తుంటే మీ ముందుకొచ్చాను.
మీ కర్తవ్యం గుర్తు చేయటానికి, మీకు స్ఫూర్తినివ్వటానికి, మిమ్మల్ని చైతన్య రథం ఎక్కించటానికి. ఇక్కడ సభ పెట్టుకోవడానికి మీకు అనుమతి లేదు. మతి లేకుండా మాట్లాడకు. అనుమతిస్తేనే అల్లూరి చల్లదొరల మీద విల్లంబులు ఎక్కుపెట్టాడా? అనుమతిస్తేనే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నడిపాడా? అనుమతిస్తేనే మహాత్ముడు సత్యాగ్రహోద్యమం చేపట్టాడా? మిస్టర్ ఇన్స్పెక్టర్, నా ఉద్యమానికి కావలసింది నాట్ ది పోలీస్ పర్మిషన్, మీ పోలీసుల పర్మిషన్ కాదు, ప్రజల అండదండలు. నా చేతులకు సంఖ్యలు వేసిన, కంఠానికి ఉరితాడు బిగించిన నా ఉద్యమాన్ని ఆపలేరు.